అండ్ హీరో 'రవితేజ' గారు. నాకు తెలిసి ఇంగ ఆయన పనయిపోయిందనుకుంటా అండి. ఆయన యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. చూడట్లేదు. కామెడీ సినిమాతోటి వచ్చాను. మాస్ మహారాజా ట్యాగ్ తీసేస్తున్నాను. ఇది ప్యూర్ కామెడీ అన్నారు. కానీ ఇది గూడా వర్కౌట్ కాలేదు. మరి ఏంటి జరుగుతుందో అర్థం కావట్లేదు. 'రవితేజ' కెరియర్‌లో వరుసగా అయితే పడుతూ ఉన్నాయి. ఎప్పుడో చూసాం మనము. అదేదో ఏదో సినిమా వచ్చింది 'ధమాకా'. ఆ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా లేదు అతనికైతే. మరి చూడాలి. అప్పుడెప్పుడో 'బలుపొచ్చింది.' దాని తర్వాత మళ్ళీ మధ్యలో పెద్దగా ఏం రాలేదనుకుంటా. మళ్ళీ 'ధమాకాతోటి' హిట్ కొట్టాడు. ఇంక ఆ తర్వాత రాలేదనుకుంటాను. 'చిరంజీవి' కాంబినేషన్‌లో ఇద్దరు ఓ సినిమా వచ్చారు 'వాల్తేరు వీరతోటి.' అంతకు మించి ఆయన కెరియర్‌లో చాలా సినిమాలు అయితే వరుసగా చాలా సినిమాలు వరుసగా పోయినాయండి. మరి అయినప్పటికీ నిలబడుతున్నారు. ఆయన సినిమాల పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక లక్కీ జాక్‌పాట్ కొడదామని ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ వర్కౌట్ అవ్వట్లేదు. కాకపోతే ఈ సినిమా 'భక్తశైలం మహాశైలకు విజ్ఞప్తి' ఏదైతే సినిమా ఉందో కొంచెం పాజిటివ్‌గానే 'రవితేజ' గారిని కామెడీ టైమ్‌లో చూద్దామని చాలామంది ఇంట్రెస్ట్‌గా చూసారు. అయినప్పటికీ డే 1 కలెక్షన్‌లు పెద్దగా ఆశించిన స్థాయిలో కలెక్షన్ రాలేదు కూడా మీరు చూసుకుంటే. దాదాపు 2.5 కోట్లు మాత్రమే వచ్చినాయి. ఆ తర్వాత వరుసగా చూసుకున్నా కూడా 2.5 పెద్దగా కలెక్షనే రాలేదు మీకు. 'సోమ, మంగళ, బుధ, గురు' ఇవి చూసుకుంటే పెద్ద కలెక్షనే రాలేదండి. దీని కలెక్షన్ కూడా మాట్లాడడానికి ఏం లేదు. ఒక పక్కన 'నవీన్ పోలిశెట్టి' అట్లా వచ్చి అట్లా హిట్ కొట్టేసి ఎళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మీకు చాలా లేట్‌గా రిలీజ్ అయింది కూడా మీరు చూసుకుంటే 'భోగి' రోజున రిలీజ్ అయ్యి, సంక్రాంతి రోజున పికప్ అయింది మంచిగా. 2 రోజులు చూసుకుంటే దాదాపు 14,00,00,000 షేర్ కనిపించింది. దాదాపు ఈ సినిమా వచ్చేసి దాదాపు 4 రోజులయింది రిలీజ్ అయ్యి. ఇప్పటి వరకు ఇంకా నియర్ బై 15,00,00,000 కూడా దాటలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత దారుణమైన ప్రదర్శన వస్తూ ఉందో. ఖచ్చితంగా 'రవితేజ' గారైతే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకా కాన్సెప్ట్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇంకోటి పబ్లిసిటీ కూడా చేయాల్సి ఉంటుందండి. వీళ్ళు చేశారు గానీ అంత అగ్రెసివ్‌గా పబ్లిసిటీ ఏం చేయట్లేదు. సినిమా డే 1 నుంచి కూడా పబ్లిసిటీ అయితే చేయాల్సి ఉంటుంది. అనిల్ రావిపూడి గాని, నవీన్ పోలిశెట్టిలు డే 1 నుంచి కూడా పబ్లిసిటీ మొదలెట్టారు ఈ సినిమాకి. దాని కారణంగా మంచి కలెక్షన్ అయితే వచ్చినాయి అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఒక జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలి. ఈ సినిమా వస్తుందని. అలానే వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ కూడా చెప్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ సినిమాలో ఏముండబోతుంది ఏంటనేది చెప్తూ ఉండాలి. అది కొంచెం లోపం కనిపించింది నాకైతే 'రవితేజ' సినిమాల్లో. చూద్దాం మరి ఫ్యూచర్‌లో కొంచెం ఈ పబ్లిసిటీ గాని ఇయన్నీ కొంచెం కేరింగ్ తీసుకొని కొంచెం మంచి కాన్సెప్ట్‌తో వస్తే హిట్ కొట్టాలని కోరుకుందాం. ఎందుకంటే కింద స్థాయి నుంచి పైకెదిగాడు. అలానే మీరు చూసుకుంటే ఫేస్ కట్ కూడా కొంచెం ఫేస్ కూడా తేడా కొడుతుంది. నాకు 'ధమాకా' తర్వాత నుంచి అతను ఫేస్‌లో కొంచెం తేడాగా ఉంది. నాకు 'బలుపులో' ఉన్న 'బలుపు' గాని, ఆ తర్వాత వచ్చింది ఒకటి సినిమా అది మనకి ఓటీటీలో రిలీజ్ అయింది అనుకుంటా ఆ సినిమా. ఆహ్, గుర్తు రావట్లేదు. మంచి సినిమా బాగా హిట్ అయిందది. ఆ సినిమా కూడా చూసుకుంటే అక్కడి వరకు బాగానే ఉన్నాడు 'రవితేజ.' ఆ తర్వాత నుంచి అతని ఫేస్‌లో చాలా మార్పులు కనిపించినాయి. ఎందుకంటే డైట్ కారణంగానో దేనికో గాని అంతకుముందునంత చరిష్మా మన అతని మొఖంలో అయితే నాకైతే కనిపించట్ల. మరి ఏజ్ రీత్యా కావచ్చు, దేని వల్ల కారణం కావచ్చు. ఎందుకంటే ఏజ్ కూడా చాలా ఎక్కువే. చాలా లేట్‌గానే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే 'రవితేజ' గారైతే చాలా, చాలా, చాలా కష్టాల్లో ఉన్నాడనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఫ్లూక్‌లో ఒక సినిమా హిట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా వచ్చి హిట్ కొడతారని అయితే ఏం రావట్ల. 'రాజా ది గ్రేట్' కూడా అనిల్ రావిపూడి సినిమానే. అది కూడా మంచిగా హిట్ అయింది. మరి కొంచెం మంచి కాన్సెప్ట్‌లతో వచ్చి హిట్ కొట్టాలని కోరుకుందాం. అలానే డైరెక్టర్లు ఈయన మరి డైరెక్ట్ సెలక్షన్ కూడా నాకైతే పెద్దగా నచ్చదు. ఇంకేమన్నంటే నేను లైఫ్ ఇస్తున్నాను డైరెక్టర్‌గా అంటాడు గానీ ముందుకు ఆయన కెరియర్ చూసుకోవాలి గదా! ఆయన కెరియర్ చూసుకోవాలి. మంచి డైరెక్టర్‌ని పట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు లీడింగ్‌లో ఉన్న కొంచెం మంచి మంచి డైరెక్టర్లు మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారో వాళ్ళని పట్టుకొని సినిమాలు తీస్తే బాగుంటుంది. మరీ ఇంగా కొత్త డైరెక్టర్‌ని ఇంట్రడక్షన్ చేస్తాను. జీవితంలో రేపు చెప్పుకోవడానికి ఉంటది. 50 మందిని, 100 మందిని ఇంట్రొడ్యూస్ చేశాను. కానీ మీకు చెప్పుకోవడానికి మంచి సినిమాలు ఉండవు గదా! అది కొంచెం మెయిన్ పాయింటు. చూద్దాం మరి. 'రవితేజ' గారు మారతారని కోరుకుందాం.